హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో మరి ఒక ప్రాముఖ్యమైన అంశం డిస్కస్ చేసుకోవడానికి మీ ముందుకి తీసుకొని వచ్చామన్నమాట. అది ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైనారిటీ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మైనారిటీ స్టేటస్ అనేది ఎలా ఇవ్వబడింది? ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ స్టేటస్ ఉంటుందా? అసలు ఆ స్టేటస్లో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి? అసలు ఆ కాన్స్టిట్యూషన్ ఏ రకమైన గ్యారంటీస్ ఇస్తుంది అలాంటి వాళ్ళకి? అలాగే దాంట్లో జ్యుడిషియరీ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఆ మైనారిటీ స్టేటస్ అనేది రివ్యూ చేసుకోవాలా లేదంటే అది ఎప్పటికీ పర్మనెంట్గానే ఉంటుందా అనే విషయాల్ని బ్రీఫ్గా తెలుసుకుందాం మనం. ఓకే, దాంట్లో భాగంగా లెట్స్ సీ. అసలు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కాంట్రవర్సీ సరౌండింగ్ మైనారిటీ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో అసలు ఇప్పటి వరకు జరిగిన స్టోరీ ఏంటి, అసలు మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్, అసలు కేసు ఇప్పుడు ఒక కేసు జరుగుతుందనమాట, ఆ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం మనం. అలాగే మెజారిటీ రూల్ ఏంటి అంటే ఆ కేసులో మెజారిటీ వాళ్ళు ఏం చెప్పారు, డిఫరింగ్ ఒపీనియన్స్, వేరే వేరే జడ్జెస్ యొక్క రకరకాల ఒపీనియన్స్ ఏంటి, అసలు తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎప్పుడు వెలుగులోకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, నవంబర్ 8న సుప్రీంకోర్టులో 7 జడ్జ్ బెంచ్లో 4:3 మెజారిటీ జడ్జెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ని తిరిగి పునరుద్ధరిస్తారు. మైనారిటీ స్టేటస్ని తిరిగి ఇస్తారనమాట. అసలు దీని గురించి ఇప్పుడు ఇక్కడితో మొదలవుతుంది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం అసలు ఏంటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎందుకు వచ్చింది లైట్లోకి, దీని వెనకాల ఉన్న కాంట్రవర్సీ ఏంటి అసలు అనేది తెలుసుకునే ముందు అసలు మైనారిటీ స్టేటస్ అంటే ఏంటి, రాజ్యాంగంలో అది ఎక్కడ చెప్పబడింది జస్ట్ క్లుప్తంగా చూద్దాం రండి. మైనారిటీ స్టేటస్ అంటే ఏంటంటే భారతదేశంలో మన ఇండియాలో ఉన్నటువంటి రిలీజియస్ అలాగే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే భాషపరంగాను మతపరంగాను జనాంగంలో తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాంగం ఒక హక్కుని కల్పిస్తుంది. అది ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైతే తక్కువగా ఉన్నారో మైనారిటీ ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు సొంతంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, యూనివర్సిటీస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఆ మూడింటిని స్థాపించడం అలాగే నడిపించే హక్కు కూడా ఇస్తుంది. మైనారిటీస్ ఏం చేస్తారండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకుంటారు అలాగే నడిపిస్తారు కూడా. ఓకే, ఈ మైనారిటీస్ అసలు ఎందుకు ఇలా పెట్టింది, ఏ ఆర్టికల్ కింద అంటే దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 30 విచ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై అవర్ జ్యుడిషియరీ. అంటే అంత గట్టి ప్రతిష్ఠితమైనటువంటి హక్కుని ఇవ్వడం జరిగింది అనమాట మైనారిటీస్కి. అసలు ఎందుకు ఇలా ఇచ్చారు, ఓన్లీ మైనారిటీస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళని గుర్తించడం కోసం, గుర్తింపు ఒకటి. అంటే గుర్తింపు అంటే ఏమొస్తుందండి, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇచ్చింది మన రాజ్యాంగం, దీని ద్వారా ఒక సెక్యూర్. ఎందుకు సెక్యూరిటీ ఎందుకు, ఎందుకంటే అంతకుముందే దేశం విడిపోవడం వల్ల జరిగినటువంటి గొడవలకి వేరే మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇండియాలో ఉంటే మాకు సేఫా కాదా అని భయపడుతున్న తరుణంలో ఈ యొక్క ఆర్టికల్ని ఎప్పుడైతే ఇంబైబ్ చేసుకుందో కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒక సెక్యూర్గా మీరు బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఒకటి అని వాళ్ళకి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. సీ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, రైట్? అండ్ అలాగే డైవర్సిటీని రెస్పెక్ట్ చేయడం, డైవర్సిటీని రెస్పెక్ట్ చేయడం అలాగే వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఏం అవకాశం అది, వాళ్ళ యొక్క కల్చర్ని, లాంగ్వేజ్ని, ఓకే, వే ఆఫ్ లివింగ్ ఏదైతే అవ్వచ్చు అది మొదలగు వాటిలన్నిటినీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రమోట్ చేసుకునే అవకాశం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
మెయిన్ మరి ముఖ్యంగా ఈ 3 అన్నమాట. దీస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇంబైబింగ్ ఆఫ్ ఆర్టికల్ 30 ఇంటూ అవర్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? ఇంకేమన్నా అనొచ్చు కదా, అసోసియేషన్స్ పెట్టుకోండి కొంచెం అని అనొచ్చు కదా. వై? బికాస్ మన సొసైటీలో ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఒక మనిషిని తీర్చిదిద్దేది ఏమన్నా ఉందంటే ఏంటండి అది? అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్స్ టు కాలేజెస్, ఇజంట్ ఇట్? మనిషిని షేప్ చేసేది కల్చరల్గా ఏమన్నా ఉందంటే దట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పి ఒక నామ్ని పాస్ చేస్తుంది అనమాట. అండ్ దీస్ ఆర్ ఈవెన్ ప్రొటెక్టెడ్ బై ద జ్యుడిషియరీ త్రూ ఫండమెంటల్ రైట్స్. చెప్పుకున్నాం కదా, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, లెట్స్ గెట్ బ్యాక్. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వచ్చేద్దాం మనం. అసలు ఎందుకు ఇది లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చింది? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఇండిపెండెన్స్ కంటే ముందే 1875లో ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట బై అ ఫేమస్ ముస్లిం రెనౌడ్ పర్సనాలిటీ అండ్ ఎ రిఫార్మర్ అండ్ హై రినౌడ్ ఎడ్యుకేషనిస్ట్ సర్ సయ్యద్ అహ్మద్. ముస్లిం ఫేమస్ పర్సన్, ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ యాజ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలా కాదండి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసేది దీన్ని మొహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏంటంటే బ్రిటిష్ యొక్క హై ఎడ్యుకేషనల్ వాల్యూస్ అన్నీ కూడా ముస్లిమ్స్ అందరికీ చెప్పించడం కోసం ఆయన యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకు? ఆ టైంలో అదే కదా వాళ్ళదే హైయెస్ట్ ఎడ్యుకేషన్ కదా. ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్లోకి రావాలి అంటే వీ హ్యావ్ టు బీ ప్రొఫిషియంట్ ఇన్ ఆంగ్లో ఎడ్యుకేషన్. కాబట్టి ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది ఇది. సో ఈ కాలేజ్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే 1920లో ఒక చట్టం వస్తుంది అనమాట. నేను ఇందాక ఏం చెప్పాను? ఈ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 30 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆ ఇన్స్టిట్యూషన్ని రన్ చేయడం కూడా మైనారిటీసే చేయాలి అని చెప్తుంది కదా. సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే ఒక కోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ని పెట్టుకుంటారు అకార్డింగ్ టు సెక్షన్ 23. దీని ప్రకారం ఏంటి అంటే ఈ కోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రకారం దీంట్లో మెంబర్స్ అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు దాంట్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ కొంతకాలం తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ కోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఓన్లీ ముస్లిమ్స్ ఒక్కలే కాదు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు దాంట్లో అని చెప్పి మళ్ళీ దాన్ని సవరణ చేస్తారనమాట. సో దాని ప్రకారం నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఈవెన్ అదర్స్ ఆల్సో కెన్ బీ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ కేస్ విచ్ ఐల్ టెల్ యూ వై లేటర్. సో బయట వాళ్ళు కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కట్ చేస్తే 1951 మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. 1951లో బయట వాళ్ళు కూడా ఈ కోర్టులోకి వచ్చి యాక్చువల్లీ కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్గా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే 1965లో మరి ఒక సవరణ తీసుకొస్తారు. ఏంటంటే ప్రెసిడెంట్స్కి పవర్స్ ఇస్తారనమాట టు నామినేట్ మెంబర్స్ టు దిస్ కోర్ట్. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ ఫర్గాట్ టు సే. 1920లో ఈ మొహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కింద ఇది రూపాంతరం చెందుకుంటుంది అనమాట. దాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రామినెన్స్లోకి తీసుకొస్తారు అకార్డింగ్ టు ద యాక్ట్ ఆఫ్ AMU యాక్ట్. ఓకే, ఇది అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ 1951లో నాట్ ఓన్లీ ముస్లిమ్స్ బయట వాళ్ళు కూడా ఈ మేనేజ్మెంట్ కోర్టులో మెంబర్స్గా ఉండొచ్చు అని చెప్పి తీర్పు చెప్తుంది. ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఏంటంటే ప్రెసిడెంట్ కూడా నాట్ ఓన్లీ దిస్ ప్రెసిడెంట్ 1965లో ఇంకొక సవరణ ఏమొస్తుందంటే President will have the authority to nominate members into this management court. ఓకే, ఇప్పుడు 1965లో ఒక ల్యాండ్ మార్క్ కేసు వస్తుందండి. దట్ ఈస్ అబౌట్ అజీర్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అజీర్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దీంట్లో ఒక సంచలనమైన తీర్పు ఏంటంటే అప్పటి వరకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇట్ విల్ బి ఎంజాయింగ్ మైనారిటీ స్టేటస్. దీంట్లో ఏంటంటే ఆ మైనారిటీ స్టేటస్ని కొట్టివేయబడుతుంది ఈ కేసులో. 1967లో ఈ మైనారిటీ స్టేటస్ అనేది కొట్టివేయబడుతుంది. ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో హ్యూజ్ ధర్నాలు అవి జరుగుతాయి. ఆ ధర్నాలు అన్నింటినీ కూడా భరించలేక మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ మన పార్లమెంట్ 1981లో మళ్ళీ మైనారిటీ స్టేటస్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. అగైన్ నౌ ఇట్ ఈస్ అ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన గొడవ ఏంటి అంటే SLTU కట్ చేస్తే 2005లోకి వచ్చిన తర్వాత ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఒక యాక్ట్ని తీసుకొస్తుంది అనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే
మెడికల్ పీజీ కోర్స్లో 50% ఆఫ్ ద సీట్స్ని ముస్లిం స్టూడెంట్స్కి రిజర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకంటే ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దాదాపు 50% సీట్స్ అన్నీ కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మెంబర్స్ కోసం రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ హక్కు కూడా మన కాన్స్టిట్యూషన్ కల్పిస్తుంది. రిమెంబర్ దిస్. అండ్ ఇంకొకటి ఆర్టికల్ 31 ప్రకారం స్టేట్స్ ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి ఫినాన్షియల్ ఎయిడ్ కల్పించాల్సిందే. ఓకే, మానిటరీ హెల్ప్ చేయాల్సిందే. మిగిలిన ఇన్స్టిట్యూషన్స్కి ఎలాగైతే చేస్తాయో దీనికి కూడా అలాగే చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు అంటే 50% ఆఫ్ ద సీట్స్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వాళ్ళు 2005న ఓన్లీ ముస్లిమ్స్ కోసం రిజర్వ్ చేస్తారనమాట. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసు వేస్తారు. అది ఇప్పుడు దాని యొక్క తీర్పు ఎప్పటి వరకు రిజర్వ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2023లో ఒక తీర్పు వస్తుంది అనమాట. ఓకే, యా బిఫోర్ దిస్, దానికంటే ముందు ఐఎమ్ సారీ టు సే దిస్, ఎప్పుడైతే దీన్ని ఛాలెంజ్ చేస్తూ 2005లో తీసుకొచ్చినటువంటి ఈ 50% రిజర్వ్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో అలహాబాద్ హైకోర్టులో కేసు వేస్తారనమాట. అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఈ మైనారిటీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తుంది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి. ఏ రీజన్ చెప్తుంది ఎందుకని కొట్టివేస్తున్నానంటే నేను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరైనా కావచ్చు, కానీ రూల్ చేస్తుంది ఆ ఇన్స్టిట్యూషన్స్ని నడిపిస్తుంది మాత్రం మైనారిటీ వాళ్ళు కాదు. నేను ఇందాక చెప్పాను కదా గుర్తుపెట్టుకోమని. ఆ కోర్ట్ బాడీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు, కాబట్టి నో ఇట్స్ నాట్ అని చెప్పి కొట్టేస్తుంది అనమాట. కొట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు కేసు వస్తుంది అనమాట. ఆ కేసు నుంచి వచ్చిన తీర్పే ఇది. నవంబర్ 8న వచ్చింది. దాంట్లో 7 జడ్జ్ బెంచ్ వాళ్ళు దే విల్ అగైన్ అప్హోల్డ్ ద మైనారిటీ స్టేటస్. ఎస్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి అప్హోల్డ్ చేస్తున్నామని చెప్తారు. దీనికి చెప్పిన రీజన్స్ ఏంటో తెలుసా? రీజన్స్ అండ్ దిస్ జడ్జ్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై అవర్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్. ఆయన ఏం చెప్తారు అంటే ఇట్స్ ఓకే, మైనారిటీ స్టేటస్కి ఎప్పుడైతే రాజ్యాంగం దానికి మైనారిటీ స్టేటస్ని అట్రిబ్యూట్ చేసిందో దాన్ని కొట్టివేసే హక్కు ఎవరికీ లేదు త్రూ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. దాన్ని కొట్టివేసే హక్కు ఎవరికి లేదు. అడ్మినిస్ట్రేషన్లో వేరే వాళ్ళు వచ్చినంత మాత్రాన దాని మైనారిటీ స్టేటస్ కోల్పోదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అప్డేటెడ్ సొసైటల్ కండిషన్స్లో మనకి వేరే ఎడ్యుకేషన్ కోర్సెస్ కొత్తవి రావాలి అంటే కనుక ఆ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఉండడం అవసరం. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేసుకుని మనకి ఈ ఎడ్యుకేషన్ కొత్త కోర్సెస్ అన్నిటిని కూడా ఇంబైబ్ చేయడం కోసం ఆ కమ్యూనిటీ వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా దాంట్లో మెంబర్స్గా ఉండొచ్చు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ ఇంకొకటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కొట్టివేసే హక్కు ఎవరికి లేదు అన్లెస్ అంటిల్ వాళ్ళ హిస్టరీని అంతా కూడా మేమే పరిశీలించి చూసి తెలుసుకున్న తర్వాత మేము చెప్తాం దాని గురించి. సో అలాగే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మైనారిటీ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయో అసలు అవి రాజ్యాంగం పెట్టినటువంటి కండిషన్స్ని పాటిస్తున్నాయా లేదా, వాటికి అనుగుణంగా నడుచుకుంటున్నాయా లేదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసిన మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళదే బాధ్యత. సో ఈ అన్నిటిని పరిగణలోకి తీసుకుని మేము ఏం చేస్తున్నామంటే మైనారిటీ స్టేటస్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి తిరిగి ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఒక సంచలనమైన తీర్పు ఇస్తుంది అనమాట. అండ్ ఆ తీర్పుని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వాళ్ళు కూడా అందరూ టీచర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ ఎవ్రీబడి విల్ సెలబ్రేట్ ఆన్ November 9th ఇట్ సెల్ఫ్. ఓకే, క్లియర్? చెప్పింది ఇది అనమాట సంచలనమైన తీర్పు. ఇలాగ ఈ రకంగా చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అని చూసుకుంటే మనకి దీంట్లో ఈ అందరూ ఇప్పుడు 4 మెంబర్స్ అగ్రీ చేశారు. మిగిలిన 3 మెంబర్స్ కూడా ఏం చెప్తారు అంటే వాళ్ళ ఒపీనియన్స్ డిజగ్రీ ఎలా చేస్తారంటే ఒక్కసారి తీర్పు చెప్పిన తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఆంబిట్లోకి పదే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకసారి తీర్పు చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ తీర్పుకి స్టాండ్ అయి ఉండడం మంచిది అని చెప్పేసి ఒక జడ్జ్ చెప్తే ఇంకొక ఆయన ఏం చెప్తారు అంటే ఇది ఒక దత్ అనే ఒక జస్టిస్ ఆయన ఏం చెప్తారు అంటే ఇది ఒక హిస్టారికల్ రివ్యూ. ఆల్రెడీ ఎప్పుడో కాన్స్టిట్యూషన్ కంటే ముందే ఏర్పడినటువంటి ఒక ఎడ్యుకేషనల్ బాడీ మీద ఇప్పటి వరకు కూడా కేసు జరగడం, మళ్ళీ ఇన్ని విధాలుగా ఆ మైనారిటీ స్టేటస్ దానికి ఇవ్వడం, కొట్టివేయడం, ఇది ఒక హిస్టారికల్ రివ్యూ
జ్యుడిషియల్ రివ్యూలతో పాటు దిస్ ఈజ్ ఆల్సో వన్ హిస్టారికల్ రివ్యూ అనేసి ఆయన చెప్తారనమాట. సో కొంతమంది ఈ రకమైన డిఫరెంట్ ఒపీనియన్స్, ఇట్స్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఇలాగా దే విల్ పుట్ ఫార్వర్డ్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ గివింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి మన చీఫ్ జస్టిస్, ఆనర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజయ్ గారు ఏం చెప్తారంటే హీ విల్ రిజర్వ్ దిస్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్. తిరిగి మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామిన్ చేయడానికి దీన్ని మళ్ళీ రిజర్వ్ చేసి పెడతారనమాట. ఫర్ రైట్ నో వీ కెన్ సే దట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క మైనారిటీ స్టేటస్ అనేది తిరిగి దానికి రిజర్వ్ అంటే తిరిగి దానికి ఎక్వైర్ ఇవ్వడం జరిగింది త్రూ జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మైనారిటీ స్టేటస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇంపార్టెన్స్ గివెన్ టు ఆల్ ద మైనారిటీస్ ఇన్ అవర్ కంట్రీ టిల్ నౌ త్రూ కాన్స్టిట్యూషన్. దాన్ని ఎప్పుడు కూడా ఆ కాన్స్టిట్యూషనే ఎప్పుడు పైన ఉండాలి, కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్ అని ఈ తీర్పు ద్వారా మరొకసారి మనకి రుజువు అవుతుంది. ఐ హోప్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్.